ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే ఈరోజు మన అనంతపురం మార్కెట్లో 29వ తేదీ 7వ నెల 2026 రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనకు ఆగస్టు నెలలో రేట్లు పెరుగుతాయి, ఇప్పుడు మాకు సీజన్కేళ్ళు ఉన్నాయి, రేట్లు పెరుగుతాయి లేదని పూర్తిగా తెలియజేస్తాను. మనం ప్రతి ఒక్క రైతు సోదరుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీ తోటి రైతులకు వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వీడియోలకు పోయినట్లయితే మనకు ప్రస్తుతం మనకు కొద్దిగా రేట్లు డౌన్ అయినట్లే కనపడుతుందండి. మనకు పైన ఢిల్లీ కానీ మన కోల్కతా కానీ హైదరాబాద్ మార్కెట్లో కొద్దిగా రేట్ డౌన్ అయినట్లే కనపడుతుంది. కానీ మనకు ఆగస్టు నెలలో రేట్లు అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి ఆగస్టు నెలలో, మనకు పండగల సీజన్లో. అలాగే మనకు హర్యానా కానీ ఉత్తరప్రదేశ్ కానీ మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి, జ్యూస్ పోయేకి ఆస్కారంగా ఉంటుంది. కావున మీరు ఆ లోపల మన కాయ సైజు మరియు షైనింగ్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కాయ సైజు షైనింగ్ కొరకు స్ప్రేయింగ్ కొరకు రెడ్, అలాగే డ్రిప్ మరియు కేగ్రీన్ మనం ఎకరాకు కేజీ నుంచి 2 కేజీలు చొప్పున వదులుకోవాలి. మనకు న్యూట్రిక్స్ రెడ్ 600 పడుతుంది. అలాగే కేగ్రీన్ అనేది మన కేజీ మనకు 550 రూపాయలు పడుతుందండి. అలాగే మనకు సాయిల్ కిట్, మనకు మొక్కలు చనిపోయే సమస్య ఎక్కువగా ఉన్నా, అంటే మనకు ఉన్నట్లుండి మొక్క డల్ అయిపోవడం, పసుపు రంగు లేక మారేసి మన మొక్కలు చనిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున దీని నివారణకు మనం గమనించినట్లయితే మనకు మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి సాయిల్ కిట్. కానీ సాయిల్ కిట్ పని చేసినంత మాత్రాన ఏది పని చేయదని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు సాయిల్ కిట్ ఎకరా కిట్ వచ్చి మనకు 1800 నుండి 1950 రూపాయలు పడుతుందండి. మనకు ఎకరాకు మనం దీన్ని ఎలా వాడుకోవాలంటే, మనకు ముందు రోజుగా మనము డబల్ లీటర్లు అయితే నీళ్ళు మనము కంప్లీట్గా 1 నుంచి 2 రోజులు బాగా వదిలేయాలి. అలాగే వదిలేసిన తర్వాత దీన్ని మనం ఒక కిట్ వచ్చి 200 లీటర్ల కలుపుకోవాలి, డ్రమ్ములో కలుపుకొని దీన్ని 10 నిమిషాలు వాటర్ పోయిన తర్వాత దీన్ని ఇలా వదులుకోవడం వల్ల మనకు వచ్చిన చెట్లు చనిపోయే సమస్య కంట్రోల్ అవుతూ, అలాగే పక్కన చెట్లకు రాకుండా మనకు పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ వచ్చేసి మధ్యస్థ ఫస్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చి 7-8 వేల నుంచి స్టార్ట్ అయిందండి. మధ్యస్థంగా 10, 11, 12, 13, 14 వేలు మధ్యస్థంగా పోయింది. టాప్ వచ్చి ఈరోజు మనకు అనంతపురం మార్కెట్లో 16,000 టాప్ పోయిందండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆగస్టులో మన కాయ సైజు వచ్చే విధంగా చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలోనే మనకి రేట్లు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీకు న్యూట్రిక్స్ రెడ్, కేగ్రీన్ మరియు సాయిల్ కిట్ ఆర్డర్ల కొరకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేను మీకు ఆల్ ఇండియా ఓవర్లో మీకు కార్గో లేదా నవత మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను. అలాగే మీకు ఫీల్డ్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క రైతు సోదరుడు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రొడక్ట్లో సాయిల్ కిట్ కానీ న్యూట్రిక్స్ రెడ్, కేగ్రీన్ కొరకు మీరు కంపల్సరీగా డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ ఉంది. అలాగే మీరు వాడు పెట్టి నీళ్ళు వేయాల్సిన వాళ్ళు ఏమేమి ఎరువులు వేయాలని ప్రతి ఒక్క రైతు సోదరుడికి సందేహం ఉంటుంది. మీకు ఎరువుల యాజమాన్యంలో ఇప్పుడు ఎరువుల రేట్లు పెరిగినాయి కాబట్టి తక్కువ పెట్టుబడితో మనకు అధిక దిగుబడి ఎలా సాధించాలి, ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలి, అలాగే ఎరువులు ఖర్చులు తగ్గిస్తూ ఏమేమి వేసుకోవాలని కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.